శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అందరము మహనీయ అలౌకిక తండ్రికి సంతానము. ఎవరైతే తన లోతైన తపస్సు యొక్క బలము చేత సర్వప్రథమముగా సంపూర్ణ స్థితిని పొందారో, కర్మాతీతంగా అయ్యారో, సర్వగుణ సంపన్నంగా సర్వశక్తులతో నిండుగా అయ్యారో, ఉపరామముగా అనాసక్తునిగా నష్టోమోహగా అయ్యారో, వీటి చేత సదా కోసం భగవంతునికి ఎవరైతే సాథీగా అయ్యారో మరియు తన మహనీయ కార్యంలో సంపూర్ణ యోగదానము చేస్తున్నారో, అటువంటి తండ్రికి మనము పిల్లలము. ఇప్పటికీ అవ్యక్త రూపంలో శివబాబాకి రథముగానే ఉన్నారు. తన ద్వారానే పరమపిత ఈ సృష్టిని పరివర్తన చేసే, ఆత్మలందరికీ సకాశ్ ఇచ్చే, భక్తులందరి మనోకామనలను తీర్చే తన దివ్య కర్తవ్యము చేస్తూ ఉన్నారు. బాప్దాదా తల్లి తండ్రి రూపంలో మనందరికీ ఎంతగానో పాలన చేశారు. మీరు కూడా ఇలా అందరి పాలన ఎలా చేయాలి అని నేర్పిస్తున్నారు. ఎవరిలోనైతే ఇతరుల పాలన చేసే సంస్కారము ఉంటుందో అదే వారిలో రాజరిక లక్షణము. మరియు వారే రాజ్య పదవిని ప్రాప్తింపచేసుకుంటారు. ఎవరైతే ఇతరుల గురించి జాగ్రత్త వహిస్తారో, ఇతరులకి సుఖమును ఇస్తారో, ఇతరుల దుఃఖమును హరిస్తారో, ఎంతో దయాహృదయులుగా ఉంటారో, వారే రాజ్య పదవికి అధికారులుగా అవుతారు. మనము కూడా మన తల్లి తండ్రిని ఫాలో చేసి అందరి పాలన చేయాలి. ఏ విధంగా బ్రహ్మాబాబా తల్లి తండ్రిగా అందరి పాలన చేశారు. స్థూలంగా చేశారు, సూక్ష్మంగా చేశారు. రెండు రకాల పాలనకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ప్రపంచంలో కూడా వ్యావహారికంగా కూడా ఎవరైనా మన వద్దకి వస్తే మనము ఏ విధంగా వారిని చక్కగా చూసుకుంటామో అదేవిధంగా అలౌకిక రూపంలో కూడా ఎవరైనా మన ద్వారము వద్దకి శాంతి కోసము వస్తే మనము వారికి శాంతి ఇవ్వడం చాతవ్వాలి. ఎవరైనా విఘ్నముల కారణంగా మన ద్వారము వద్దకి వస్తే, విఘ్నముల చేత చుట్టుముట్టబడి మన వద్దకి వస్తే మనము విఘ్న వినాశకులుగా అయ్యి వారి విఘ్నములను సమాప్తం చేయాలి మరియు వారికి విధి కూడా చెప్పగలగాలి. అన్నిటికంటే గొప్ప పాలన మన శ్రేష్ట వైబ్రేషన్సే. ఎవరైనా చాలా దుఃఖముతో ఉన్న వ్యక్తి మన వద్దకి వస్తే మన ముఖమును చూసి, మన వైబ్రేషన్స్ ను చూసి, మనము చెప్పే 2 శబ్దములు విని దుఃఖము నుండి, ఒత్తిడి నుండి ముక్తులవుతే అది వారికి ఎంతో గొప్ప మరియు శ్రేష్ట పాలన అవుతుంది. మరి మనము ఇతర ఆత్మల పాలన చేయాలి అంటే స్వయమును పవిత్రత, శాంతి, సుఖము, శక్తి, సంతోషము వీటన్నింటితో ఖజానాలతో స్వయమును నిండుగా చేసుకోవాలి. ఎంతగా మనము సంతోషంగా ఉంటామో, ఒత్తిడి నుండి ముక్తులుగా ఉంటామో, ఎంతగా యోగయుక్తంగా ఉంటామో, ఎంత జ్ఞానం యొక్క శ్రేష్ట చింతనలో ఉంటామో, స్వమానములో ఉంటామో, అశరీరిగా అయ్యే అభ్యాసము చేస్తామో, శుభ భావనలతో నిండుగా ఉంటామో, అంతగా మన ద్వారా సర్వ ఆత్మలకి సహజంగా పాలన జరుగుతూ ఉంటుంది. కావున ఎవరైతే భగవంతుని పిల్లలో, ఎవరైతే ప్రపంచమునకు దుఃఖము నుండి ముక్తిని ఇవ్వాలో వారు గుర్తుపెట్టుకోవాలి. బాబా చెప్పారు, ఎప్పటి వరకైతే మీరు ఆత్మలందరినీ దుఃఖాల నుండి ముక్తులుగా చేయలేదో అప్పటి వరకు మీరు ఇంటికి తిరిగి వెళ్ళలేరు అని. చాలా గొప్ప కార్యము బాబా మనకి ఇచ్చారు. మనము సర్వ ఆత్మల పాలన చేసి బాబా యొక్క ఈ కార్యమును సంపన్నం చేయాలి. కావున ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము. నేను కూడా తల్లి తండ్రి వల్లనే మాస్టర్ పాలనకర్తను. నేను కూడా నా శ్రేష్ట వైబ్రేషన్స్ ఇచ్చి అందరి పాలన చేయాలి. నేను
పూర్వజుడను, పూర్వజ ఆత్మలే అందరి పాలన చేయాలి. ఈ రోజంతా ఈ స్వమానమే గుర్తుపెట్టుకుందాము, అభ్యాసం చేద్దాము. బాబా యొక్క వరదాని హస్తము నా తలపై ఉన్నది అని ప్రతి గంటకి ఒకసారి బాబా నుండి దృష్టి తీసుకుందాము. బాబా యొక్క వరదాని హస్తము తలపై ఉన్నట్లుగా అనుభవం చేసుకుందాము. స్వయమును ఈశ్వరీయ వైబ్రేషన్స్ తో నిండుగా చేసుకుందాము. ఇలా ఈ రోజంతా పరమాత్ముని వైబ్రేషన్స్ తో గడుపుదాము. ఓం శాంతి.